మహారాజుకి శ్రీ బోధవశిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారులైన సరస్వతి పంచదశి కోరాకుల దుర్గానంద సద్గురు ప్రభు మహారాజుకి రామ్ బ్రహ్మానంద సద్గురు ప్రభు మహారాజుకి సమరస నిర్మలయాల సచిమాం సద్గురు ప్రభు మహారాజుకి నిర్భయానంద ఇట్లా సత్యదాసాచార్య సద్గురు ప్రభు మహారాజుకి జై. నా శిరసాష్టాంగ నమస్కారములు అర్పించుకుంటూ తర్వాత ఇప్పుడు ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటి సిద్ధం అనేటువంటి ఆచారము కలిగినటువంటి మహానీయులందరూ కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి బోధ మనందరం కూడా మరి వినున్నాము. మరి దాన్ని మనం చేస్తున్నామో లేదో అంటే ఎవరికి వారికే సాక్షి. సిద్ధాచారమైనటువంటి ఆచారం మనది. ఆచారం అనగా స్నానం చేసి మడిబట్ట కట్టుకుని ఓ 40 రోజులు దీక్ష చేసేది కాదు మనది. గురుదీక్ష. గురుదీక్ష పరంపరులం మనం. సర్వకాల సర్వావసరం యందు సిద్ధాచార సమస్త వేద పఠనం. ఆ యొక్క గురుమూర్తి చెప్పినటువంటి మనసుతో వైరాగ్యాన్ని పొంది శ్రద్ధ భక్తి విశ్వాసముతో గురువు చెప్పిన వాక్యాన్ని ఎల్లప్పుడూ వాడుకున్నటువంటి వారు ధన్యులు. వారు మోక్షాతీతులు, విడుదలైనటువంటి వారు. కించత్వాది గుణములు గల ఇనప సంఖ్యలు, సర్వత్వాది గుణం గల సువర్ణ సంఖ్యలు రెండూ కూడా లేకుండా చేసినటువంటి సద్గురుమూర్తికి మనం ఎలా రుణం తీర్చుకోగలము? ఆ సద్గురును మనం తీసుకోగలమా? నమ్మినాను నమ్మినాను నమ్మినానయా నా నెమ్మనమునయా అతి సమ్మతిగను బ్రోవుమయా సద్గురువర్యా. తల్లిదండ్రుల రుణము తీర్చ తగునయ కొంత, ఋషుల రుణము తీర్చ అటుపై కొంత, నీదు రుణము తీర్చనే నెంత వాడను నిన్ను నమ్మినాను నమ్మినాను నమ్మినానయా నా నెమ్మనమునయా అతి సమ్మతిగను బ్రోవుమయ్య సద్గురువర్య. కల్పవృక్షం వలె మీరు కలిగి ఉండగా, కల్పవృక్షము వలె మీరు కలిగి ఉండగా ఈ అల్పుల బోధ నాకు అనవసరంబుగా. నాయనా, కల్పవృక్షంలా మీరు కలిగి ఉండగా నాకు అల్పబోధలతో పని ఉంది, అల్పబోధలతో పని ఉంది. నేను నా భ్రాంతి రహితం అవుద్దా? నా జన్మరాహిత్యం పొందగలుగుతానా? మహానీయ మహాసముద్రం లాంటి సాగరాతీతుడు నువ్వు, సముద్రానికి కూడా అతీతుడు, కర్మజ్ఞానాతీతుడు. నిష్కళంకమనేటువంటి మనసుతో నాకు ఏదైతే చెప్పావో ఆ వాక్యాన్ని సర్వకాల సర్వావస్థలందు మననము చేసుకుంటా, ధ్యానము చేసుకుంటా, ఏదైతే చూపించి సూపర్ అన్నటువంటి సూచన, దేన్నైతే చూసుకోమన్నారో చూపించరు సూచన ఇది. దీని పొద్దు తలసుకోకని ఏదైతే చెప్పారో దాని మార్గంలో ఉన్నటువంటి వారు నరపురుకురారని సత్యము సత్యము సత్యము. అయితే గురువు చెప్పినట్టుగా నడిచినటువంటి వారు నడవకుండా ఉంటే ఆ మార్గం ఎలాగ వస్తుంది? మందు వేసుకుంటేనే రోగం పోతుంది. అందుకని అన్నారు సర్దా రామదాస్ గారు అన్నారు, భూత గ్రామము, ఆత్మగ్రామము, దేవగ్రామము. భూతగ్రామము మరి అన్నీ తింటున్నాం కాబట్టి ఈ భూతగ్రామానికి ఉపద్రవం వస్తే గురుమంత్రం వల్ల ఉపద్రవం పోదు. దీనికి ఆయుర్వేదం వేసుకుంటే శాంతింపబడుతుంది. ఈ 24 ఇంద్రియాలతో ఉన్నటువంటి భూతగ్రామం. తర్వాత ఆత్మగ్రామం ఉంది. అది కామక్రోధములతో కూడుకున్నది, కోరుకులతో ఉన్నటువంటిది కాబట్టి దానికి ధర్మములు తెలుసుకోవటం, దానికి ఆ యొక్క ఆత్మగ్రామానికి ధర్మాలు తెలుసుకోవాలి. ఆ ధర్మాలు తెలుసుకోవాలి అంటే తప్పేట సాంప్రదాయకుడైనటువంటి సద్గురుల ద్వారాగానే తెలుసుకోవాలి. ధర్మాధర్మములో రెంటిని మర్మము గురువు తెలుసు. అంచేత మర్మధర్మాల రెంటిలో జ్ఞానం అనేటువంటి తెలివి ఉంది.
ఆ తెలివిని విడిచే త్రోవ కాదు ఇది. తెలివిచే ఎరిగి తెలివి చేత లేకపోవాలి, తెలివే లేకపోవాలి. అటువంటి స్థితి కాబట్టి ధర్మాధర్మము రెంటిని తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మన ఆత్మగ్రామము శాంతింపబడి ఒక లైన్లోకి వస్తుంది. అప్పుడు దేవగ్రామం ధర్మమును ఎప్పుడైతే తెలుసుకున్నామో దర్శనము కాడికి వెళ్ళాలి. తెలుసుకునేటువంటి స్థితి దేవగ్రామం. దేవగ్రామం అనగా దర్శనములు. దర్శనములు అంటే తదృశ్యం తన్నస్యం. ఏదైతే చూస్తున్నామో ఆ దర్శనాలు కాదు. దేవాలయంలో విగ్రహాలు చూసిన దర్శనం కాదు. ఇటువంటి నేను అందరూ సభలో కూర్చున్నారే ఈ దర్శనాలు కాదు. అది దేవదర్శనం అంటే పరబ్రహ్మ స్వరూపమైనటు పరతత్వమైనటువంటి దర్శనాన్ని దర్శించుకుంటే ఈ తనువులు మూటి లోపల అణువై మరి వెలుగుచున్న ఆపోజ్యోతిని గణమకు టెంకాయి జలమును వనరుగా జ్ఞానేంద్రియములు ఓర్పుగా బోధం క్షీర దది మధు ఘృతములతోడన్ పంచామృతము చేసి నిస్తిని అని కోరాకు దుర్గారావు తాతయ్య గారు మా పూజా విధానంలో చెప్పినటువంటి వాక్యం కాడికి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఒక దుక్కుని చెప్పి ఇంకో దుక్కు తెలియనని మీరు అనుకోవద్దు. సభవారందరూ కూడా ఒక్కో విషయం అప్పుడు ఒక్కో దానికి వెళ్ళిపోతుంటుంది. ఈ ఇంద్రియములతో కూడుకున్నటువంటిది ఈ మనసు చంచలముతో ఉండి ఏ రేఖ మీద వాళ్తుందో మనం తెలియదు కనుకను అంచేత అష్టదళ పద్మం ఎందు ఏ రేఖ మీద వాళ్తే ఆ రేఖ కూడా పుడదు. కాబట్టి ఆ హృదయ గ్రంథిలోకి వెళ్ళినటువంటి ఈ మనసు అనే సీమ అక్కడికి వెళ్ళి సావాలి. అది చచ్చేదాకా ఈ పనులు చేస్తానే ఉండాలి. కాబట్టి అందుచేతను చచ్చింది అనుకోకూడదు. చచ్చిందా లేదో నీకే తెలియాలి కానీ ఇతరులకు తెలియబడేది కాదు. స్థితిలో ఉన్నని ఎప్పటికప్పుడు యోచించుకోవాలి. చిలక బాగానే పలుకుతుంది. పంచవనిలైనటువంటి చిలక పలుకు బాగానే పలుకుతుంది. పలుకులోన పలుకు పదిలపరిసి వలపు పుట్టినట్లు వసీంపుచున్నది. ఇది ఎన్నో వలపుల వారికి ఈ చిలక ఎగిరిపోతే ఏ చెట్టు మీద వాడుతుందో తెలియబడదు. కాబట్టి ఈ చిలక పలుకులు చిత్రమైనగా లోన పలుకు తెలుసుకోవాలి. అందుకనే పలుకు పుడితేనే కానీ ఈ యొక్క వ్యాధికి పలుకు పుడితేనే కానీ బాధపోదు. అలాగే బాధ తెలిసి ఉంటేనే కానీ బాధ తీరదు. సాధుల సాంగత్యం సమస్య ఉంటే కానీ నీకు ఈ సంచితార్థం అనే మూట తరగదు. సాధుల సాంగత్యం సమరసం ఉండాలి. ఆది అంత్యము లేని ఆనంద రహితం. ఇప్పుడు ఎంతమంది ఉన్నామంటే ఆనందం పడుతున్నాం. ఆనందము రహితమైందే అచలము చెల్లించనిది. అంచేత ఆనందము బ్రహ్మానందము పరమానందము అన్నీ కూడా ఎరుకులకు ఉంది. ఎరికరాహిత్యమైనది ఏదైతే ఉందో అదే సర్వకాల సర్వావస్థమయందు నిబిడీకృతమైనటువంటి పరబయలు. అయితే ఇది మనం వాక్కులో వాడుకుంటున్నాం. ఎందుకంటే ఇది బయలు ఇది భూతబయలు. ఈ భూతబయలు చూసుకుంటే పైకి వెళ్ళిపోతాం నాయన. బయల్లో బయలరిగి భ్రాంతి రహితుడై ఉంటే చాలు. ఇది నిశ్చయము సత్యము. ఈ సత్యమైనటువంటి దాన్ని సత్యముగా వాడుకోవాలి. కానీ అసత్యము జోలికి వెళ్ళేవా నువ్వు నలుగురు పోతానే ఉంటావు. అందుచేతనే ఏమన్నారంటే తోసేదేమున్నది ఇంకా ఓ రైతు నిరుట కూసేదేమున్నది ఇంకా నిర్బీజమందరాదా ఈ దేహము హృద్వదాకారంబుగాదా సత్తారులారుగుని నిర్ధారణ చేస్తే చాలు తోసేదేమున్నది ఇంకా ఓ రైతు నిరుట కూసేదేమున్నది ఇంకా బయలుదేరి ఓ మైలు జేవ జైలు జగ మందు దూరి బయలరింగి మైలు వీడి జైలు జగ విడితే చాలు తోసేదేమున్నది ఇంకా ఓ రైతు నిరుట కూసేదేమున్నది ఇంకా. ఓంకారము అకారము కలిగి ఓంకారమే సృష్టి. ఈ సృష్టిలో ఉన్నటువంటి దానికి వస్తా పోతా ఉన్న 84 లక్షల జీవరాశులు
ఇవన్నిటితో కూడుకున్నటువంటిది ఎరికే కాబట్టి అటువంటి ఎరుకకు మూలమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని రహితం చేయాలి కాబట్టి అది రహితం అయినప్పుడు తోసేది కూసేది ఏమీ లేదు. బయలు తెలియకపోతే బయలుదేరి వచ్చే మనం అందరం కూడా జన్మకొచ్చిన వాళ్ళు అందరం కూడా పూర్తిగా బయలుకే బయలుదేరి వచ్చాం. మాత మైలు తిత్తియందు 9 నెలలు నరక గర్భంలో ఉన్నాం, చిన్న సెంటర్ జైల్లో ఉన్నాం. 9 నెలలు అయ్యాక ఈ పెద్ద సెంటర్ జైల్లోకి వచ్చాము. ఇప్పుడైనా విడుదల కాకపోతే మామూలే రాకడపోకడ. అందుచేత ఇది విడుదల అవ్వాలంటే ఏ తత్పీఠ సాంప్రదాయకుడైనటువంటి మధురుండనేటువంటి మంచి వైద్యుల దగ్గరికి వెళ్ళి దీక్షయనే ఈ యొక్క మందులు వాడాలి. 43 అక్షరాలు మాత్రలు ఇచ్చారు ఆ గురుదేవుడు. అందుచేత ఏంటంటే నాయనా ఈ మాత్రలు మింగి నీ జననమరణ వ్యాధులు పోగొట్టుకోవాలంటే దీక్ష అనే పచ్చి ఉంది. ఆ దీక్ష అనే పచ్చిని చేయకపోతే తిరగబడుతున్న రోగం. అంచేత దీక్ష అనేది ఉండాలి, సత్యముగా నమ్మి ఉండాలి. అటు లేక ఒక వ్యక్తి ఇతిహాసం చెప్తున్నానండి. ఒక ఆయన చంపేశాడు. చంపేస్తే రాజమండ్రి సెంట్రల్ జైలులోకి 15 సంవత్సరాలు ఖైదు. 15 సంవత్సరాలు ఖైదులో భార్య లేదు, బిడ్డలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు వారు లేరు, చెప్పుడే. అటువంటి ఘోరమైనటువంటి ఆ సెంట్రల్ జైలులో 15 సంవత్సరాలు అనుభవించాడు. తర్వాత జైలు గారు విడుదల చేశారు. ఏమన్నారంటే నాయనా ఎప్పుడు ఇలాంటి పనులు చేయకున్నాయనా, ఏ సుఖం పొందేవు నువ్వు. అందుచేత ఏమిటంటే ఒక వినయం 15 సంవత్సరాలు పూర్తయి 15 రోజులు ఎక్కువైంది ఏమనుకోకన్నాడు. అయితే మళ్ళా వచ్చినప్పుడు 15 రోజులు తీసి విడిచిపడి తింటాడు అన్నాడు. గుర్తొచ్చిందా? అలాగనే గురువు గారి దగ్గర మనం ఎంత బాధ అయిని మనం ఇంకోదానికి మనం వెళ్ళామంటే అదిగో 6 సామెతగానే ఉంటుంది. కాబట్టి గురుమూర్తి చెప్పినట్టుగా ఎవరైతే మనం సర్వకాల సమర్థనలో దీక్ష పనులే ఉండాలి. 40 రోజులు దీక్ష మాలేసుకున్నాము, బట్టలు మార్చుకున్నాము అంటే 40 రోజులు అయ్యాక మళ్ళీ అడేం చేసిన మామూలే కదా. అది కాదు, మనం నిద్ర వచ్చిందాకా సచ్చిందాకా గురువు చెప్పిన వాక్యాన్ని సర్వము నిజమని నమ్మి స్వరించిన వారు తిరిగి రారు. జయ గురు సద్గురు మహారాజుకి జయ.